100% గ్యారంటీగా జాబ్ వచ్చే కోర్సులు. ఇది చాలా మందికి ఇష్టమైన టాపిక్. జాబ్స్ ఎవరు ఇప్పిస్తారు? ఏ అకాడమీలో కోర్స్ చేస్తే జాబులు ఇప్పిస్తారు? ఈ ప్రశ్న మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాబ్ గ్యారంటీ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. మీకు జాబ్ వస్తుందా రాదా అన్నది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1, మీరు ఒక స్కిల్ని ఎంత బాగా నేర్చుకున్నారు. నెంబర్ 2, మీరు ఆ స్కిల్ నేర్చుకొని జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే టైంకి అసలు ఇండస్ట్రీలో జాబులు ఉన్నాయా లేదా. ఇప్పుడు ఇండస్ట్రీ ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. మీరు ఎంటర్ అయిన టైం కనుక బాగోకపోతే మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మీరు కొన్ని నెలల పాటు జాబ్ కోసం వెయిట్ చేయాలి. కొన్నిసార్లు సంవత్సరం పట్టచ్చు, సంవత్సరన్నర పట్టచ్చు. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇన్ఎవిటబుల్. దాన్ని ఏ ఇన్స్టిట్యూట్ కూడా మార్చలేదు. కానీ మనం ఏం చేస్తాం, నాకు జాబ్ ఇప్పిస్తానంటేనే మీ అకాడమీలో జాయిన్ అవుతాను. ఇలాగా ఆల్మోస్ట్ ఆ ఇన్స్టిట్యూట్కి మనం ధమ్కి ఇస్తున్నాం. ఎలక్షన్స్ అప్పుడు పొలిటీషియన్స్ ప్రామిస్ చేస్తారు చూసారా, లాజికల్గా జనాలకు ఏం కావాలో తెలుసుకొని అది ఇద్దాం అన్న దానికన్నా కూడా జనాల అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, వింత పథకాలు, వాటికి క్యాటర్ చేస్తాం అంటేనే ఓట్లు పడతాయి. అంటే లిటరల్లీ మన అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని ఫీడ్ చేయడానికి వాళ్ళు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి అనేది మనమే కల్పిస్తున్నాం. నాకు ఎప్పటికీ అర్థం కాదు జాబ్ గ్యారంటీ అనేది అసలు ఎలా వర్కౌట్ అవుతుందా అని. సీరియస్లీ మీరు ఆలోచించండి. మీకు స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. స్కిల్స్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో జాబులు లేకపోతే అసలు వీళ్ళు ఎలా జాబ్ ఇప్పిస్తారు? అట్ బెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మంచి ట్రైనింగ్ ఇవ్వగలరు. మీరు ఒక డౌట్ అడిగితే దాన్ని 10 యాంగిల్స్లో ఆన్సర్ చేసి మిమ్మల్ని విపరీతంగా తోమి జాబ్ రెడీ చేయగలరు. కానీ జాబ్ని ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? అడగడానికి మనకు ఉండాలి కదా. బట్ సమ్హౌ జాబ్ గ్యారంటీ అనేది తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ కామన్ అయిపోయింది. అసలు ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైంది? దీని గురించి ఆలోచిస్తే కాలేజీలో నేర్పించాల్సిన స్కిల్స్ ఇండస్ట్రీ రెడీ మిమ్మల్ని చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? కాలేజీది. వాళ్ళు నేర్పించకపోతే మనం ఏం చేస్తాం? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అమీర్పేటలో కానీ లేకపోతే ఏదైనా ఒక ఆన్లైన్ అకాడమీకి కానీ 20,000, 30,000, ₹1,00,000 ఇచ్చి ఏదో కోర్సులో జాయిన్ అవుతాం. ఆ గ్రూప్లో 50 మంది లేకపోతే 100 మంది ఉండొచ్చు. అందరికీ జాబ్లు ఇప్పించేసేయాలి. ఎందుకంటే వాళ్ళు 50,000 ఇచ్చారు కాబట్టి, ₹1,00,000 ఇచ్చారు కాబట్టి. దగ్గరుండి వాళ్ళు అబద్ధాలు చెప్పే సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఆ అబద్ధపు ప్రామిసులు ఫుల్ఫిల్ చేయట్లేదు, మనమే ఏడుస్తున్నాం. చాలా మంది సిన్సియర్గా పాఠాలు నేర్పిద్దాం, పిల్లల్ని బాగా రెడీ చేద్దాం అని అనుకొని ఇండస్ట్రీకి వస్తారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కడు జాబ్ గ్యారంటీ అని బోర్డు పెడతాడు. లాజికల్గా ఆలోచించేవాడు, సిన్సియర్గా పాఠాలు చెప్పాలనుకున్నాడికి అర్థం కాదు. అసలు జాబ్ గ్యారంటీలు ఎలా ఇస్తున్నారా? అది ఒకరికి అష్యూర్ చేసేది కాదు కదా. ఇండస్ట్రీ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ స్కిల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలా జాబ్ గ్యారంటీ అనేది మనం ఇవ్వకూడదు అని ఆ బోర్డు లేకుండా ఎవరైనా ఇన్స్టిట్యూట్ రన్ చేయాలనుకుంటారు. మట్టి కొట్టుకుపోతారు వెదవులు. నిజాయితీగా ఉన్నోళ్ళు సంకా నాగిపోతారు జాబ్ గ్యారంటీ అన్న మాట లేకపోతే. ఎంతోమంది సిన్సియర్గా పాఠాలు చెప్పాలని వచ్చి పిల్లల్ని ట్రైన్ చేయాలని ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళు కొన్ని నెలల్లో ఇన్స్టిట్యూట్స్ మూసేస్తారు. లేకపోతే ఈ ప్రపంచానికి తగినట్టు మనం కూడా మారాలి, మనం కూడా అబద్ధాలు చెప్పాలి అని జాబ్ గ్యారంటీ అన్న బోర్డు వాళ్ళు తగిలించుకుంటారు. కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ గ్యారంటీ అన్నారు కదండి, అదేది జాబ్ ఏదంటే మీరు నా బోర్డు సరిగ్గా చూడలేదు, అది జాబ్ గ్యారంటీ కాదు, జాబ్ అసిస్టెన్స్. అంటే జాబ్స్ అక్కడోనే ఇక్కడోనే జస్ట్ అసిస్టెన్స్ ఇస్తాం, మీకు జాబ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. ఎంత టాక్సిక్ విషియస్ సైకిలో చూడండి ఇది. ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయండి అని మనమే దమ్కి ఇచ్చి అవతల వాళ్ళ చేత అబద్ధపు ప్రామిసులు చేపించుకొని ఆ ప్రామిస్ నెరవేర్చట్లేదని మనం వాళ్ళ మీద పడుతున్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, ఖచ్చితంగా మీకు కోపం రావాల్సిన ఒక విషయం ఉంది. మీరు నిజంగా ఇక్కడ కోపపడాలి. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఏమీ తెలియకుండా ఒక అకాడమీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మీకు ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తారు. అవుట్డేటెడ్ టెక్నాలజీస్ నేర్పించి, అవుట్డేటెడ్ కోర్సులు నేర్పించి, ఏదో ఉంది అని అన్ని తెలిసిన అబద్ధాలు చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే లిటరల్లీ అవుట్డేటెడ్. అలాంటి వాళ్ళ మీద మీరు కోపపడండి, మీ కోపంలో న్యాయం ఉంది. కానీ ఫండమెంటల్ రీసెర్చ్ కూడా చేయకుండా కామన్ సెన్స్ జాబులు ఇప్పించడం కుదరదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమింగ్, ఈ బేసిక్స్ కూడా తెలియకుండా మనం వెళ్ళి వాళ్ళ మీద పడితే అది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఈ ఒక్క విషయం గురించి మీరు కొద్దిగా ఆలోచిస్తే మీకు కాస్త పర్స్పెక్టివ్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. ఎనీవన్ హూ ప్రామిసెస్ అ జాబ్, ఎనీవన్ అంటం కన్నా కూడా మోస్ట్లీ అంటే చాలా సార్లు చాలా కేసెస్లో 90% ఆఫ్ కేసెస్లో జాబ్ గ్యారంటీ అన్న ప్రామిస్ ఎక్కడ వర్కౌట్ కాదు. మీరు ఒకటే చూడాలి, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగా నేర్పిస్తున్నారు లేదా, వాళ్ళకి ఒక రెప్యుటేషన్ ఉందా లేదా. రెప్యుటేషన్ అంటే గుర్తొచ్చింది, రివ్యూల గురించి మాట్లాడుకోవాలి. బట్ ఇవాళ రేపట్లో ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, నిజాయితీగా ఎవరైనా పాఠాలు చెప్తూ వాళ్ళకి మంచి రివ్యూలు వస్తుంటే ఆ అకాడమీ వాళ్ళ మెసేజ్ని డైల్యూట్ చేయడానికి, వాళ్ళకున్న రెప్యుటేషన్ డైల్యూట్ చేయడానికి చాలామంది కౌంటర్గా బ్యాడ్ రివ్యూలు రాస్తున్నారు. సో వీళ్ళు కూడా దానికి కౌంటర్ రియాక్షన్గా నిజాయితీగా పనిచేసే ఇన్స్టిట్యూట్లు కూడా ఫేక్ రివ్యూలు రాపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెప్యుటేషన్ గురించి మనం రీసెర్చ్ చేసినా కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ రేపట్లో. మీరు ఒక్కటే చేయండి, మీ దగ్గర వాళ్ళు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే మీరు బాగా నమ్మేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు స్కిల్స్ బాగా నేర్పిస్తారు అన్న ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు తగిలిందంటే ఖచ్చితంగా మీరు అలాంటి అకాడమీని చూస్ చేసుకోండి. ఫోకస్ ఆన్
దిస్ పర్టికులర్ మెసేజ్, అరే మా ట్రైనర్ ఉన్నాడు ఒక్క రేంజ్లో చెప్తాడు రా, 1కి 10 సార్లు చెప్తాడు, ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఆయనకి పలానా చోట ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి మనిషి దగ్గర కనుక మీరు నేర్చుకుంటే మీరు నిజంగా ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు, నిజంగా ఇండస్ట్రీకి రెడీ అవుతారు. ఆ తర్వాత జాబ్ రావడం రాకపోవడం అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైమింగ్. వెయిట్ చేయాల్సి రావచ్చు, బట్ అది తప్పదండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్ ఫేజ్. మీరు జాబ్ గ్యారంటీ అని ఎంత వ్యామోహపడినా, ఎంత వెంట పడినా కూడా ఈ వెయిటింగ్ ఫేజ్, ఈ ఇన్ఎవిటబుల్ వెయిటింగ్ ఫేజ్ వెన్ యువర్ టైమింగ్ ఈజ్ రాంగ్, ఇది ఎవ్వరూ తప్పించలేరు. మీరు గో త్రూ చేయాల్సిందే. ఈరోజు జాబులు వచ్చి మంచి పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే వాళ్ళ కోర్సులు పూర్తయిన కొన్ని నెలల పాటు, లేకపోతే కొన్నిసార్లు 1 సంవత్సరం పాటు స్ట్రగుల్ చేసిన తర్వాతే వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారు. కాబట్టి ఇట్లాంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకొని అవతల ఇండస్ట్రీని పొల్యూట్ చేసి మీరు సఫర్ అవ్వకండి. ఒకటే అడగండి, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా స్కిల్స్ బాగా నేర్పిస్తారు లేదా. నాకు ఏదైనా డౌట్ వస్తే 1కి 10 సార్లు మీరు ఆ డౌట్ అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా లేదా, నాకు టైం ఉంటుందా లేదా నా క్వశ్చన్స్కి. ఈ క్వశ్చన్స్ అడిగితే చాలు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. సీ యా.